ప్రియమైన దేవుని పిల్లలారా, ప్రభువైన యేసుక్రీస్తు వారి పేరట మీ అందరికీ వందనాలు. ప్రభువు పేరట మీ అందరికీ శుభములు, దీవెనలు కలుగునుగాక. ఈ ఉదయకాలం పరిశుద్ధ గ్రంథము నుండి దేవుని వాక్యాన్ని చదువుకుందాము. మత్తయి సువార్త 5వ అధ్యాయము 5వ వచనాన్ని చదువుకుందాము. సాత్వికులు ధన్యులు, వారు భూలోకమును స్వతంత్రించుకుందురు. దేవుడు తన మాటలు మనందరి కొరకు దీవించునుగాక. ఆమెన్. ప్రియమైన దేవుని పిల్లలారా, సాత్వికము అంటే ఇతరులను క్రమపరచుట, స్వార్థం లేకుండా కోపించుట, సర్వోన్నతమైన మంచితనం, దేవుని ఆత్మతో నిగ్రహం కలిగి ఉండడం, అలాగే గర్వం లేకుండా ఉండడం. మన ప్రభువును కలిగిన ప్రతి ఒక్కరూ అట్టి శ్రేష్టమైన లక్షణములు గల సాత్వికను సాధనం చేయాలి. సాత్వికము అంటే నెమ్మదిగా మాట్లాడడం, ఇతరులతో దయగా ఉండడం, అలాగే దూకుడు స్వభావమును, ఇంకా ఉప్పొంగే స్వభావమును, అలాగే అవిధేయత స్వభావమును జయించుట, భూలోకమును స్వతంత్రించుకోవాలి. ఇంకా తృప్తికరమైన జీవితంలో సంపూర్ణ ఆశీర్వాదము, ప్రజలలో గొప్పవారుగా ఉండాలి. మోషే జీవితాన్ని చూచుటకు ముందుగా మన ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు వారు, నేను సాత్వికుడను, దీన మనసు గలవాడను అని చెప్పిన ప్రియరక్షకుడు జీవితమును మొదటగా చూస్తే, ఆయన మనం పైన చెప్పుకున్న లక్షణములు, మరి శ్రేష్టమైన లక్షణములు ఆయనలో చూస్తాం. అలాగే మోషేను చూస్తే, మోషేను గురించి దేవుడు ఇలా అన్నారు, భూ ప్రజలందరిలో మిక్కిలి సాత్వికుడు అని ఆ ప్రభువే సాక్ష్యం ఇచ్చారు. అలాగన మోషే జీవితం, మనం పైన చెప్పుకున్న దేవునిలోని శ్రేష్టమైన లక్షణాలు, ఆయనలోని సాత్వికపు జీవితం మోషేలో ఉండడం, అలాగే ఆయనను గురించిన దేవుడే సాక్ష్యం ఇవ్వడం మనం చూస్తూ ఉన్నాం. అలాగన మోషే తన కుటుంబములోనూ సమాజములోనూ సాత్వికత్వమును కనబరిచినట్లుగా మనం లేఖనాల్లో చూస్తాం. అలాగే యూదులతో దేవుడు, మీరు సాత్వికులై ఆయన న్యాయ విధులను అనుసరించుచు సమస్త జనులారా, దీనులారా, యెహోవాను వెదకడి, మీరు యెహోవాను వెదికి వినయము గలవారై నీతిని అనుసరించిన ఎడల దేవుని ఉగ్రత నుండి తప్పించబడుదురు అన్నాడు ప్రభువారు. పౌలు కూడా తన జీవితంలో యూదుల ఎదుట మిక్కిలి సాత్వికమును కలిగి, మోషే ఎలాగా ఇశ్రాయేలు ఎదుట జీవించాడో పౌలు కూడా అలాగే జీవించినట్లుగా చూస్తాము. అట్టి భాగ్యత దేవుడు మనకును దయచేయునుగాక. ఆమెన్. దేవుడు తన మాటలు మనందరి కొరకు దీవించునుగాక. ఆమెన్. ప్రార్థించుకుందాం. నాతో పాటు ఏకీభవించండి. మమ్ములను మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధ నామమును బట్టి మీకు వందనాలు. ఈ ఉదయకాలం మీ పాదాల దగ్గర మీ లేఖనాన్ని నేర్చుకొనడానికి మేము సాత్వికులుగా
మేము ఉండాలని, అది మీ నుండి, మీ పిల్లల జీవితము నుండి మేము నేర్చుకోవడానికి సహాయం చేశారు. అందును బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాం. మేము మిమ్మను వెతికేవారిగా, నీతిని అనుసరించేవారిగా, వినయం కలిగేవారిగా ఉండగలగటానికి మాకు సహాయం చేయండి. అలాగే మీ పిల్లలను కలిగినంతటిని మీరు దీవించండి. చిన్న బిడ్డలను, యవనస్తులను, వృద్ధులను, స్త్రీలను, పురుషులను మీరు దీవించండి. వారి చదువుల్లో, వారి ఉద్యోగ ప్రయత్నాల్లో, ఉద్యోగాల్లో ఆశీర్వాదం, వారి పొలాలు, పశువులు, వ్యాపారాలు, చేతి పనులు మీరు ఆశీర్వదించండి. వివాహాలు కాని వారికి అవ్వటానికి, అయిన వారికి గర్భఫలములు, గర్భఫలం కలిగిన వారికి సుఖమైన ప్రసూతి, ప్రసూతి అయిన వారికి ఆరోగ్యం, మీ పిల్లలకున్న అవసరతలు, రుణాలు, సమస్యలు, బలహీనతలు వీటన్నిటి నుంచి మీరు విడిపించమని యేసు ప్రభు వారి పేరట స్తుతించి ప్రార్థించి అడిగినవన్నీ పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమెన్. దేవుడు మిమ్మును దీవించును గాక. ఆమెన్.